గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చంద్రన్న కానుకలు పేరుతో సంక్రాంతికి, క్రిస్మస్‌కి అలాగే రంజాన్ పండగలకి, ఆ పండగలకి తగ్గట్టుగా కొన్ని సరుకులనేవి చంద్రన్న కానుకల పేరుతో ఫ్రీగా అయితే ఇచ్చేది. అంటే కందిపప్పు, పంచదార, బెల్లం, ఆయిల్, గోధుమ పిండి ఇలాంటి కొన్ని సరుకులనేవి ఫ్రీగా అయితే ఇచ్చేది. ఇక ఇదే చంద్రన్న కానుకల్ని ఈ 5 సంవత్సరాలు కూడా అందిస్తారనేసి అయితే 'ఆంధ్రజ్యోతి' న్యూస్ పేపర్‌లో ఒక ఆర్టికల్ అయితే వచ్చింది. అంటే గన రాబోయే 5 సంవత్సరాలకి సంబంధించి చంద్రన్న కానుకలకి సంబంధించి బడ్జెట్ అయితే కేటాయించబోతున్నారని ఆ ఆర్టికల్‌లో అయితే రాశారు. అలాగే ప్రెజెంట్ రైస్ కార్డులు అయితే యూజ్ చేస్తున్నాం కదా! వాటి స్థానంలో కొత్తగా రేషన్ కార్డులు అయితే ప్రభుత్వం అయితే ప్రింట్ చేసి ఇస్తుందని ప్రభుత్వం నుంచి అప్డేట్ అయితే వచ్చింది కదా! ఇక వాటితో పాటు ఇప్పటివరకు అధికారుల లాగిన్‌లో పెండింగ్‌లో ఉన్న అంటే గత ప్రభుత్వంలో కొత్తగా రేషన్ కార్డులకి అప్లై చేశారు. అలాగే కొంతమంది మార్పులు, చేర్పులకైతే అప్లై చేశారు. అవన్నీ కూడా కొంతమంది తహసీల్దార్ లాగిన్‌లలో పెండింగ్‌లో అయితే ఉండిపోయాయి డిజిటల్ సిగ్నేచర్ అవ్వకుండా. అవన్నీ కూడా క్లియర్ చేసేందుకు త్వరలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుందని అయితే రాశారు. అలాగే మొత్తం ఏపీ రాష్ట్రంలో 1,48,00,000 రేషన్ కార్డులుంటే అందులో 90,00,000 కార్డులకి కేంద్ర ప్రభుత్వం యొక్క ఎన్ఎఫ్ఎస్ఏ పరిధిలో అయితే ఉంటున్నాయి. అంటే వారందరికీ అంటే 90,00,000 కార్డులకి రేషన్ బియ్యం అనేది కేంద్ర ప్రభుత్వం అయితే అందిస్తుంది. మిగిలిన కార్డులన్నిటికి కూడా రాష్ట్ర ప్రభుత్వమే బియ్యం అయితే అంటే రేషన్ సరుకులైతే అందివ్వాలి. ఇక కేంద్ర ప్రభుత్వం అందించే ఎన్ఎఫ్ఎస్ఏ పరిధిలో ఉన్నటువంటి 90,00,000 రేషన్ కార్డుల్లో దాదాపు 1,00,000 మందికి పైగా రేషన్ కార్డులకు సంబంధించి బియ్యం అయితే తీసుకోవడం లేదని అధికారులు ప్రభుత్వం దృష్టికైతే తీసుకురావడం జరిగింది. దీనిపైన ప్రభుత్వం యొక్క ఆలోచన ఏంటంటే ఇలా ఎన్ఎఫ్ఎస్ఏ పరిధిలో ఉన్న 90,00,000 కార్డుల్లో 1,00,000 కార్డులు బియ్యం అయితే తీసుకోవడం లేదని చెప్పారు కదా 6 నెలల నుంచి. అలా ఎవరైతే 6 నెలల నుంచి బియ్యం తీసుకోవటం లేదో వారందరికీ కూడా ఆ కార్డులను అయితే రద్దు చేయనున్నారు. అంటే వారికి రేషన్ అయితే కట్ చేయనున్నారు. ఈ విధంగా రేషన్ కార్డులని క్యాన్సిల్ చేయడం వల్ల ప్రభుత్వానికి ఉపయోగం ఏంటంటే ఇప్పుడు ఆ క్యాన్సిల్ చేసే 1,00,000 రేషన్ కార్డులు కూడా కేంద్ర ప్రభుత్వం ఎన్ఎఫ్ఎస్ఏ పరిధిలోకి చెందినవి. అంటే ఇలా రేషన్ తీసుకొని 1,00,000 రేషన్ కార్డు రద్దు చేస్తే ఆ 1,00,000 రేషన్ కార్డుల స్థానంలో కొత్తగా మరొక 1,00,000 మందికి రేషన్ కార్డులు అయితే మంజూరు చేయొచ్చు. పైగా కొత్తగా ఇచ్చే ఆ 1,00,000 రేషన్ కార్డులకి సంబంధించి రేషన్ బియ్యాన్ని కేంద్ర ప్రభుత్వం అయితే భరిస్తుంది. ఎందుకంటే ఆ 1,00,000 రేషన్ కార్డులు ఎన్ఎఫ్ఎస్ఏ పరిధిలో ఉంటాయి కాబట్టి. ఈ విధంగా చేయడం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి భారం లేకుండానే కొత్తగా 1,00,000 రేషన్ కార్డులు అయితే మంజూరు చేయొచ్చు. ఇక ఈ ఆర్టికల్‌లో ఉన్న మరొక టాపిక్ గురించి చూసినట్లయితే గతంలో వైట్ రేషన్ కార్డులు, పింక్ రేషన్ కార్డులని వేరువేరుగా ఉండేవి. వైట్ రేషన్ కార్డులకి ఫ్రీగా అంటే రూ. 2కే బియ్యం ఈ విధంగా అందించేవారు. మిగిలిన పింక్ రేషన్ కార్డులకొచ్చేసి మార్కెట్ రేట్ కన్నా కొంచెం తక్కువ రేట్లకి సరుకులైతే అందించేవారు. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం ఈ విధానాన్ని అయితే రద్దు చేసి కొత్తగా రైస్ కార్డులు అయితే తీసుకొచ్చింది. ఈ విధంగా చేయడం వల్ల ప్రభుత్వానికి భారం అయితే పెరిగిందని కూటమి ప్రభుత్వం అయితే ఆరోపణ అయితే చేస్తుంది. అంటే కొంతమంది ఇనెలిజిబుల్ పర్సన్స్ కూడా రైస్ కార్డులు అయితే వచ్చేసాయి. గతంలోనే ప్రాబ్లం ఉండేది కాదు. ఈ వైట్ రేషన్ కార్డులు, పింక్ రేషన్ కార్డులు ఉండడం వల్ల. కానీ అందరికీ రైస్ కార్డులు తీసుకోవడం వల్ల ప్రభుత్వం పైన భారం అయితే పెరిగిందని అయితే కూటమి ప్రభుత్వం ఆలోచిస్తుంది. కాబట్టి త్వరలో ఈ వైట్ రేషన్ కార్డులు, పింక్ రేషన్ కార్డులు వేరువేరుగా తీసుకొచ్చే ఆలోచన కూడా ఉన్నట్లుగా అయితే ఆ ఆర్టికల్‌లో అయితే రాశారు. అంటే అధికారులు ప్రభుత్వానికి నివేదిక అయితే ఇచ్చారు. ఈ విధంగా చేస్తే ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు అని. సో, దీనిపైన కూడా ప్రభుత్వం త్వరలో నిర్ణయం అయితే తీసుకోనుంది. ఒకవేళ దీనికి కూడా యాక్సెప్ట్ చేస్తే గనక త్వరలోనే వైట్ రేషన్ కార్డులు, పింక్ రేషన్ కార్డులు వేరువేరుగా అయితే రానున్నాయి.